ఇంత పర్ఫెక్ట్గా వస్తాయని నేను కూడా అనుకోలేదు. మంచూరియా అయితే చాలా టేస్టీగా చాలా బాగా వచ్చింది. ఇంతకు ముందుకు 2 టైమ్స్ చేసినా కానీ అంత బాగా రాలేదు. అప్పుడు టేస్ట్ కొంచెం గట్టిగా లేకపోతే సాస్ ఎక్కువ అవ్వడం అలా అయింది. ఈసారి మాత్రం చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. చాలా బాగా వచ్చింది. ఎగ్జాక్ట్లీ హోటల్ స్టైల్లో వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని అయితే నేను ఇక్కడ వెజ్ మంచూరియా ఎలా ప్రిపేర్ చేస్తున్నానో మీతో షేర్ చేసుకుంటాను. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. నేనైతే ముందుగానే క్యాబేజీ తురిమి పెట్టుకున్నాను. అందులో క్యారెట్, ఉప్పు, కారం, అల్లం పేస్ట్ వేసి అయితే మంచిగా కలుపుకోవాలి. ఇందులో మనం వాటర్ వేయం కాబట్టి క్యాబేజీలోనే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం కలుపుతుంటేనే వాటర్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. అందుకని చెప్పేసి మంచిగా కలుపుకోవాలి. అన్నీ కలిసేలా మంచిగా కలుపుకోవాలి. ఉప్పు, కారం, అల్లం పేస్ట్ ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఇందులో 3 టేబుల్ స్పూన్ మైదా పిండి, 3 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసి మంచిగా అయితే ఇక్కడ కలుపుకోవాలి. మనం ఇలా కలుపుతుంటేనే మనం కలిపే దాంట్లోనే ఉంటుంది మంచూరియా అనేది ఎలా వస్తుందని చెప్పేసి ఇట్లా మనం కలుపుతుంటేనే ఇట్లా ఉండలాగా వచ్చేస్తుంది అనమాట, ముద్దలాగా వస్తుంది. నేనైతే ఇక్కడ ఒక్క చుక్క కూడా వాటర్ పోయకుండా కలిపేసుకొని ఇలా చిన్న చిన్న ఉండలు అయితే చేసుకుంటున్నా. ఇట్లా చిన్న చిన్న ఉండలు అయితే చేసుకోవాలి. ముందుగా నేనైతే స్టవ్ పైన ఆల్రెడీ ఆయిల్ పెట్టేసిన. ఇవైతే అన్నీ చేసుకున్న తర్వాత అయితే మనం ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇక్కడైతే అన్నీ చేసేసుకొని పెట్టుకున్న. ఆయిల్ కూడా హీట్ అయింది. ఇక్కడ మనం ఒక్కొక్కటిగా వేసుకోవాలి. అన్నీ ఒకసారి వేసుకుంటే ఇట్లా దగ్గరికి వచ్చేసి ఒకదానికొకటి అంటుకొని మొత్తం పిండి అనేది విడిపోతుంది. అందుకనే మనం సరిపడా వేసుకొని మంచిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఎప్పుడైనా ఆయిల్ హీట్ అయ్యాక మనం స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. ఎందుకంటే పైన కలర్ తొందరగా వస్తుంది, గోల్డెన్ బ్రౌన్ కలర్, లోపల అయితే కాలదు. అందుకని చెప్పేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే నెమ్మదిగా కాల్చుకోవాలి. ఇక్కడైతే లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేసింది. నాకు ఇంతకు ముందుకు చేసినప్పుడైతే ఇట్లా విడిపోయింది క్యాబేజీ అనేది. అప్పుడు బాగా రాలేదు, ఇప్పుడైతే బాగా వచ్చాయి. మళ్ళీ సెకండ్ ట్రిప్ కూడా అలానే వేసుకొని అయిపోయేంత వరకు అయితే వేసుకొని మంచిగా కాల్చుకొని అయితే పెట్టుకోవాలి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. బయట నుంచి తెచ్చే కన్నా ఇలా ఇంట్లో చేసి పెడితే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఈసారి అయితే చాలా బాగా వచ్చింది. ఇక్కడైతే నేను అన్నీ వేయించుకొని అయితే పక్కకు పెట్టుకున్నాను. ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ముందుగానే కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆనియన్స్, వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి, క్యాప్సికమ్ కూడా చిన్న చిన్న ముక్కలు వేసుకోవాలి. పిల్లలైతే చిన్న చిన్నగా వేస్తే తింటారని చెప్పేసి నేను చిన్న చిన్నగానే కట్ చేసుకున్నాను. అందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను. మాడిపోకుండా ఆనియన్స్ కొంచెం మెత్తగా అయ్యేంత వరకు అయితే వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అందులో కొంచెం సాల్ట్ వేసుకొని వేయించుకుంటే తొందరగా మెత్తబడిపోతాయి, మాడిపోవు. తర్వాత అయితే అందులో ఫస్ట్ అయితే వెనిగర్ వేసుకోవాలి. నెక్స్ట్ సోయా సాస్, గ్రీన్ చిల్లీ సాస్, టమాటో సాస్, రెడ్ చిల్లీ సాస్
అయితే వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇక్కడైతే సోయా సాస్ తొందరగా ఇలా అడుగంటుకుంటుంది. అడుగంటుకోకుండా మంచిగా సిమ్లో పెట్టుకొని అయితే వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత నేను ముందుగానే ఒక బౌల్లో 1/2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, చిన్న గ్లాస్ వాటర్ అయితే వేసి కలిపి పెట్టుకున్నాను. ఇక్కడ అదైతే ఇందులో వేసుకొని మనం వేయించుకొని పెట్టుకున్న ఈ మంచూరియా అయితే వేసుకొని మంచిగా అన్నీ కలిసేలా కలుపుకోవాలి. అంతేనండి, మంచూరియా అయితే రెడీ అయినట్టే. తర్వాత లాస్ట్లో అయితే కొంచెం కొత్తిమీరతోటి సర్వ్ చేసుకోవాలి. వేడి వేడి మంచూరియా అయితే, హోటల్ స్టైల్ మంచూరియా అయితే రెడీ అయినట్టే. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.